హాయ్, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ప్రేక్షక దేవుళ్ళకి శుభ సాయంత్రం. హాయ్. సూర్య ఫ్యాన్స్కి, కార్తీ గారి ఫ్యాన్స్కి సూపర్. సో వీరభద్రుడు చూస్తున్నారు కదా, మామూలుగా ఆయన హీరోగా వస్తేనే చిత్త కొట్టేస్తాడు. ఇప్పుడు గాడ్ మోడ్లో వస్తున్నారు. అప్పుడు ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఇది బేసిక్గా ఏంటంటే, మనకి జస్టిస్ అనేది మ్యాండేటరీగా దొరకాల్సిన ఒక విషయం. అలాంటి జస్టిస్ అనేది మిరాకిల్ అయిపోయింది. సో ఆ మిరాకిల్ చూడాలి అంటే దేవుడే దిగి రావాలన్నట్టు ఉంది. సో ఆ దిగి వచ్చిన దేవుడే మన వీరభద్రుడు. సో ఇందులో చెప్పినట్టే, కొబ్బరికాయ కొట్టి కర్పూరం చూపిస్తే శాంతించే దేవుడు కాదు, మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగి వచ్చే వీరభద్రుడు ఇక్కడ. సో ఈ సినిమాలో పాటలు రాసింది రామ్ జోగేష్ శాస్త్రి గారు, ఇప్పుడే వచ్చేశారు. నమస్తే గురుజీ. అండ్ కాసర్ల శ్యామ్ గారు. నేను ఇది ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎస్ఆర్ ప్రభు అన్న. ఖైదీ అనే సినిమాకి ఫస్ట్ నాకు డైలాగ్స్ రాయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. సో అక్కడి నుంచి నాకు వరుసగా చాలా సినిమాలు వచ్చాయి. ఆయన అప్పుడు ఒక మాట చెప్పారు, చూజ్ వైస్లీ, డు నాట్ రైట్ ఎవ్రీ ఫిల్మ్. ఎందుకంటే నువ్వు డబ్బింగ్ కూడా చాలా బెటర్గా రాస్తున్నావు కాబట్టి ఓవర్ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రభు అన్నకి నేను సర్వదా కృతజ్ఞుడిని. అది ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ కార్తీ అన్న ఎక్కడున్నా, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నాతో మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. సూర్య అన్న అయితే బేసిక్గా మా సొంత అన్న ఎలాగో అలాగే సూర్య అన్న ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ అన్న. సో అంతే, ఇంక చెప్పడానికి ఏముంది. అన్యాయాన్ని వదలడు, అసలే దేవుడు కాబట్టి అస్సలు బెదరడు. మీ ముందుకు వస్తున్నాడు మన వీరభద్రుడు ఆన్ May 14th. ప్లీజ్ కమ్ టు ది థియేటర్ అండ్ వాచ్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఆర్జే బాలాజీ గారి గురించి చెప్పడం మర్చిపోయింది, ఒక్కటి చెప్పేస్తాను. ఎందుకంటే నేను చెన్నైలో పెరిగిన టైమ్స్ నుంచి ఆయన ఆర్జేగా చేస్తున్నప్పుడు, ఆయన ఆర్జే షోకి నేను, యాక్టర్ మణికంఠన్, మేమందరం పెద్ద ఫ్యాన్స్. సో వీ యూస్ టు వాచ్ ఫర్ హిస్ ఇది. అండ్ ఆయన అక్కడి నుంచి ఒక క్రికెట్ కోచ్, కామెంటేటర్గా వచ్చి ఈ సినిమాలో అయితే సూర్య అన్న గారు ఎంత గొప్ప యాక్టరో అందరికీ తెలుసు. ఒక గ్రేటెస్ట్ యాక్టర్ని, ఇంకో యాక్టర్ని చూడబోతున్నారు ఆన్ స్క్రీన్. దట్ ఈస్ ఆర్జే బాలాజీ గారు ఇన్ అ నెగటివ్ షేడ్. సో దిస్ ఈస్ హ్యూమన్ వర్సెస్ గాడ్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ May 14. వీరభద్రుడు.